వందనాలండి. ఈరోజు జూలై 3 పవిత్రత ఎలా వస్తుంది అనే విషయం మనము ఆలోచిస్తాం. 2 పేతురు 3:12లో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అనేది పేతురు అంటున్నాడు. ఇది ఒక ఆదేశం. అయితే ఈ పవిత్రత ఎలా వస్తుందో మనం తెలుసుకోవాలి. ఒక ఫస్ట్ది ఏంటంటే నువ్వు ఏం చూస్తున్నావో దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. సరైనది చూస్తే సరైన ఆలోచనలే వస్తాయి కదా. 2 సమూయేలు 11లో దావీదు, బెత్షెబా, యూరియా వాళ్ళ కథ గ్రంథస్థం చేయబడి ఉంది. 1-5 వచనాలలో దావీదు పాపం కనపడుతుంది. ఆ అధ్యాయం అంతా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. దావీదు జీవితంలో ఇవి చీకటి గడియలు. ఒక సాధారణమైన విషయము పదే పదే చూడటం వల్ల భయంకరమైన పాపంలోకి దారితీసింది. బెత్షెబా స్నానం చేస్తుంటే యాక్సిడెంటల్గా చూశాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే అసలు పాపంలో పడేవాడే కాదు. ప్రస్తుత కాలంలో మీరు గమనిస్తే టీవీలు కానీ, ఫోన్లు కానీ, ఇది ఇంటర్నెట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. చూడకూడని అసభ్య సన్నివేశాలు ఎన్నో మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. పోర్నోగ్రఫీ వల్ల మానవులంతా పాపంలో పడుతున్నారు. పవిత్రంగా జీవించాలంటే కన్నులను దేవుని స్వాధీనంలో ఉంచాలి. మనకి ఏదైనా ఇష్టం లేని విషయాలు, అపవిత్రత కలిగి ఉన్న సన్నివేశాలు కనపడితే చూపులు మరల్చుకోండి, అంతే కదా. రెండవది, ఎక్కడికి వెళ్తున్నావో జాగ్రత్తగా గమనించు. న్యాయాధిపతులు 15లో దేవునిచే ప్రతిష్ఠించబడిన వ్యక్తి సరైన స్థలాలకు వెళ్ళకపోవటం చేత పాపంలో ఎలా పడుతున్నాడో మనం స్పష్టంగా చూడగలం. దేవుని పనికే నాజీర్ గావించబడిన సంసోను ఒక స్త్రీ మోజులో పడి ఆమె ఇంట్లోకి వెళ్లడం చూస్తున్నాం. న్యాయాధిపతులు 16:1లో సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతిని చూసి ఆమె యొద్ద చేరెను అని రాయబడింది. అన్యుల ప్రాంతమైన గాజాకు వెళ్ళటం ఒక తప్పు అయితే, ఆ వేశ్యను చూసి ఆమె ఇంటికి వెళ్లడం రెండవ తప్పు. పాపం చేయకుండా ఉండాలంటే పౌలు తిమోతికి చెప్పిన సలహా పాటించాలి. 2 తిమోతి 2:22లో యవ్వనేచ్ఛల నుండి పారిపోము అని తిమోతితో సలహా ఇస్తున్నాడు పౌలు. మూడవది, నీకేం కావాలో దాన్ని బట్టి జాగ్రత్త పడము. నువ్వు చెడ్డదాన్ని కోరుకుంటే దానివైపే నీ మనసు లాగుతుంది. పరిశుద్ధంగా ఉండాలనుకుంటే మనం దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఆయన వాక్యం నేర్చుకోవాలని, ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ఆశించాలి. నిత్య జీవానికి అవసరమైనవి కావాలనే ఆశ మనలో ఉంటేనే పరిశుద్ధంగా ఉండగలం. 4వది, ఏ దాన్ని గురించి ఆలోచిస్తున్నావో వాటిని బట్టి జాగ్రత్తగా ఉండు. నీ మదిలోకి ఏ ఆలోచన వస్తుందో అది నీ జీవిత విధానంపై ప్రభావం చూపిస్తుంది. పరిశుద్ధంగా ఉండాలనే కోరిక ఉంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. ఫిలిప్పీ 4:8లో పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని రాయబడింది. అంటే మనం 24 గంటలు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. 5వది, నువ్వెందుకు జీవిస్తున్నావో తెలుసుకొని జాగ్రత్త పడు. నువ్వు ఎందుకు జీవిస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో అనేది ఈ అంశం అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అనే అంశం అర్థం చేసుకున్నట్టుపై ఆధారపడి ఉంటుంది. మనం జీవిస్తున్నది ఎందుకు అనే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమంటే, మనం తప్పనిసరిగా ఒక మంచి మార్గం తెలుసుకుంటాం. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఎందుకు జీవిస్తున్నామో తెలుసుకుంటే మనము ఎలా జీవించాలో మనకే అర్థమైపోతుంది. మనం ఎందుకు జీవిస్తున్నాము? దేవుణ్ణి మహింపరచడానికి జీవిస్తున్నాం. మరి దేవుణ్ణి మహింపరచాలంటే ఏ విధంగా జీవించాలో మనకు ఆటోమేటిక్గా దేవుడే చెప్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు. మనం దేవుని మహిమార్థం జీవిస్తున్నాము, నిత్య జీవంలోకి ప్రవేశించుటకు సిద్ధపడుతున్నాము. ఈ విషయం మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మన జీవిత విధానం మారిపోతుంది. ఒకానొక రోజున నిత్య జీవంకు వెళ్తామనే నిరీక్షణ కలిగిన వారు పరిశుద్ధంగా ఉంటాం. 6వది, పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటేనే మన జీవితాల్లో పరిశుద్ధత మొదలవుతుంది. యోబు ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అతని మనసులో ఎప్పుడు అతనికి పరిశుద్ధత ఇంపార్టెంట్గా ఉన్నింది. యోబు 25:5-8లో మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును అంటున్నాడు. మనం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ, పరిశుద్ధంగా ఎలా జీవించాలి అనే విషయం కొన్ని తెలుసుకున్నాం తండ్రి.
ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.